అరుణాచలం వెళ్ళినవారు వెళ్ళబోయేవారు తప్పక తెలుసుకోవలసిన కథ ఇది. అక్కడ ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు మొదట ఒక సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం ఉంటుంది. చాలా మహత్యం, శక్తివంతమైనది. అక్కడే అరుణగిరినాథుడు అనే గొప్ప కవి పండితుడిని అనుగ్రహించాడు సుబ్రహ్మణ్యుడు. అరుణగిరినాథుడు శ్రీనాథుని కాలంలో ప్రసిద్ధి చెందిన కవి పండితుడు. ఇతనినే గౌడ డిండిమబట్టు అని పిలిచేవారు. యవ్వనంలో కొంత పైలా పచ్చీసుగా తిరిగేవాడట ఆయన. చెడు వ్యసనాలకు బానిసై తీవ్ర రోగగ్రస్తుడై కుటుంబంచే వెలివేయబడి ఒకసారి ఆయన తీవ్ర విచారగ్రస్తుడై ఉంటే ఒక సాధువు దైవ ప్రార్థన చేసుకో, ఆయన కృపకు పాత్రుడివిగా ఉండు అని చెప్పాడు. అలా చెప్పినది సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు అంటారు. ఆయన తీవ్రంగా ప్రార్థించినా కూడా ఫలితం లేకుంటే తిరువన్నామలైలోని అరుణాచలేశ్వర ఆలయంలోని ఉత్తర గోపురం ఎక్కి ఆత్మహత్య చేసుకుందామని క్రిందకి దూకాడు. అప్పుడు కుమారస్వామి ఆయనను పడకుండా పట్టుకొని క్రిందకు దించి నాలుకపై షడక్షరిని లిఖించి తన ప్రసక్తిని గానం చేసి తరించమన్నాడు. అప్పుడు తన నోటి నుండి అసువుగా వచ్చిన కీర్తనే ఈ ముతాయి తారుపతి. ఇది జరిగిన ఆ ప్రదేశం సుబ్రహ్మణ్యేశ్వర కోవెలగా అరుణాచలేశ్వర ఆలయంలో ఉంది. ఇప్పటికీ అరుణాచలం వెళ్ళినప్పుడు లోపలికి వెళుతుండగా ఎడమ ప్రక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఇక అరుణగిరినాథుని భక్తికి, భక్తి రచనకు అడ్డులేదు. వేల కొలది కీర్తనలు ప్రజల నాలుకపై నాట్యమాడాయి. ఈయన కీర్తిని హరించలేని సంబంధన్ అనే ప్రాడదేవరాయల మంత్రి సభలో అరుణగిరినాథుని సవాలు చేశాడు. తాను అమ్మను సభలో దర్శింపచేయగలనని అరుణగిరినాథుడు కుమారస్వామిని సభలో దర్శింపచేయాలని అరుణగిరినాథుడు అంగీకరించాడు. అరుణగిరినాథుడు దేవేంద్ర సంగవాకుప్పు అనే గీతాన్ని పాడి అమ్మవారిని ప్రార్థించి సాక్షాత్కరింపచేయలేకపోయాడు. మరలా ఆతల సదానారద అనే గీతాన్ని కుమారస్వామిని ఉద్దేశించి పాడాడు. స్వామి రా, నెమలి వాహనంపై నృత్యం చేస్తూ రా, దేవీ దేవతల నాట్యం చేస్తూ వెన్నంటే రా, పౌడదేవరాయ మహారాజు డెందం ఆనందంతో నాట్యమాడగా రా. వెంటనే దివ్యకార్తులు వెదజల్లుతూ క్షణకాలం దర్శనమిచ్చి అంతర్ధానమైనాడు కుమారస్వామి. మరోసారి పౌడదేవరాయలు స్వర్గాన్నుండి పారిజాతం తెమ్మంటాడు అరుణగిరినాథుణ్ణి. గుడి గోపురంలో తన దేహాన్ని భద్రపరిచి అరుణగిరినాథుడు చిలుక రూపం ధరించి ఎగిరిపోయి పారిజాత పుష్పాన్ని తీసుకుని అరుణగిరి గోపురం వద్దకు తిరిగి వస్తాడు. చిలక రూపంలో అతని శరీరం కనబడదు. అప్పుడు ఆ చిలక రూపంలో తిరుత్తనికి ఎగిరి వెళ్ళి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిలుకగా ఉండిపోతాడు. ఇటువంటి ఎన్నో మహత్యాలతో కూడిన స్థల పురాణాలు గల గొప్ప గొప్ప క్షేత్రాలు గల దేశం మనది. సుబ్రహ్మణ్యుడు అరుణగిరినాథుణ్ణి అనుగ్రహించిన అద్భుత ఘట్టం